ఎట్లా సినిమా ఎట్లా అనిపించింది? సినిమా నాకు బాగా అనిపించింది. నీకు ఎట్లా అనిపించింది నువ్వు చెప్పు. నువ్వు చాలా వెబ్ సిరీస్ హాలీవుడ్, టాలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, కోలీవుడ్ కూడా చూసినావు. నిజంగా మామూలుగా లేదు. నిజం చెప్పాలని హాలీవుడ్ పిక్చర్ చూసినట్టు 600 కోట్లకి కరెక్ట్ న్యాయం చేసిండు అమ్మా. 600 crores కి అంతకుముందు ఆదిపురుష్ సినిమా వచ్చింది కదా, ఎందుకు అంత అంత హైలీ బడ్జెట్ సినిమా అయినా కూడా కానీ అంత రిచ్ కనిపించలేదు. కానీ దీనికి కనిపించింది మంచి విజువల్ ఎఫెక్ట్స్ ఏంటి అసలు. ఇక్కడ కూడా నీకు బాలీవుడ్ హాలీవుడ్ కి తగ్గినట్టు ఇక్కడ అనిపించలేదు. హాలీవుడ్ సినిమాలలో మన తెలుగులో డబ్బింగ్ చెప్తే కొన్ని సినిమాలు ఎంజాయ్ చేస్తుంది. ఇలా మొత్తం మన తెలుగులే. బ్రహ్మానందం ఉండడం, డైరెక్టర్ రాజమౌళి, జాతిరత్నాల డైరెక్టర్, ఎవరెవరు మధ్యలో అసలు గెస్ట్ అపియర్ రాజమౌళి వస్తాడు మధ్యలో. ఆర్జీవి సస్పెన్స్ అసలు సినిమాల నాకు తెలిసి ఫస్ట్ టైం అనుకుంటా స్క్రీన్ మీద అంతకుముందు సినిమాలో కూడా గెస్ట్ అపియర్ చేసింది కానీ ఓవరాల్ సినిమా మాత్రం మస్తుందమ్మా. ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న ప్రభాస్ ఫ్యాన్స్ కి మంచి సినిమా పడ్డది. పొద్దుగాల మేము రివ్యూ పోతే నేను అమ్మ బాలీవుడ్ నేర్పే కొడుకొచ్చాడు మనమే వేసుకున్నా వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. ఒక హిట్ అంటే అంత కరెక్ట్ పెద్ద సలారు హిట్ అయింది కానీ అంత ఇంకా ఈ సినిమా సూపర్. నాకైతే నేను చూసినా కదా మంచి అనిపించింది. ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ బాగా నచ్చింది. ఫస్ట్ హాఫ్ లో ఇంటర్వెల్ టైంలో కొంచెం మంచి అనిపించింది. ఓవరాల్ అంతా మంచిది కానీ ఈ మధ్య ఇంటర్వెల్ రాగానే ఏదో ఒక కొంచెం పెట్టాలి అట్లా ఒకటి ఉంది. క్లైమాక్స్ అయితే అసలు మామూలుగా లేదు క్లైమాక్స్. కానీ ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ఎన్ని లాంగ్వేజ్లలో తీసిందో అన్ని లాంగ్వేజ్లలో హిందూ తత్వం ఏంటిదో, పురాణాలు ఏం చెప్పారు, అర్జునుడు వీళ్ళంతా నాగశ్విన్కి సెల్యూట్ చేయాలి నిజంగా. ఎందుకను అంటే మన కల్చర్ని మన హిస్టరీని మర్చిపోతున్న టైంలో ఈ కల్చర్ని నువ్వు తీసుకొస్తూనే అట్ ద సేమ్ టైం నీకు అడ్వాన్స్ ముందు ఏమంటారు ఇప్పుడు ఒక 800 ఏళ్ళ ముందుకు వెళ్ళిపోయి సినిమా ఊహించుకొని ఒకవేళ 800 years దాటిన తర్వాత ఎట్లుంటది కంట్రీ అనేది, అసలు ఈ టెక్నాలజీ ఎట్లుంటది, ఆ వెపన్స్ ఎట్లాంటివి ఉంటాయి, వెహికల్స్ ఎట్లుంటాయి, ఇవన్నీ మొత్తం అసలు నువ్వు నార్మల్ సినిమాకి అసలు నువ్వు కూడా ఎక్స్పెక్ట్ చేయడు. ఇట్లా ఆ రేంజ్ లో అంత అది మనం అనుకుంటాం చూడు. ఆదిత్య 369 సినిమా ఫ్లాష్ బ్యాక్ ముందు పోతే ఎట్లా అప్పట్లోనే మనం అంత ఫీల్ అవుతుంటుంది. ఈయన కొన్ని ఏళ్లకు దాని తర్వాత తోడు మళ్ళీ నీకు స్టోరీని రిలేట్ చేస్తూ దాని కలికి అవతారం వస్తే ఎట్లుంటది అసలు. అందులో మళ్ళీ నీకు అశ్వత్థామ, కర్ణుని అసలు ప్రభాస్ కర్ణుడు అనేది అసలు నేను ఎక్స్పెక్ట్ సస్పెన్స్ నువ్వు చెప్పేస్తున్నావు, వేరే ఆడియన్స్ కి అంతా తెలిసిపోతుంది. చూసిన వాళ్ళు అంటారు. అవును, కర్ణుడు అనేది అది నీకు లాస్ట్ చెప్పడం అనేది చెప్పొద్దంటావా, చాలా హైలైట్ కానీ మస్తుంది. కర్ణుడు అనేది అసలు ఎక్స్పెక్ట్ అయ్యలేదు. సస్పెన్స్ మంచి అడ్జెషన్. ఇంకొకటి అశ్వత్థామ పాప ఒక సీన్ ఒకటి ఉంటది. పాప లోపలికి వెళ్ళిపోయినప్పుడు రోబోస్ ఫైట్ చేస్తాయి. ఇందులో రోబోస్ కొన్ని రోబోస్ చూపించిండు. బ్రహ్మానందం యాస్టీస్ బ్రహ్మానందం అంతే ఈ సినిమాలో. బ్రహ్మానందము నాకు ఈ బ్రహ్మానందం ఒక సినిమా గుర్తొచ్చింది. అంటే ప్రభాస్ బ్రహ్మానందం డార్లింగ్ సినిమా ఒకటి ఉంటుంది. డార్లింగ్ లా పైన రెంట్కుంటా ఇదే రూమ్ లా ఆ సీన్ కంపోజ్ చేసి ఇందులో పెట్టినే అనిపిస్తుంది. అసలు బ్రహ్మానందం విల్లే చూపియరు, నా ఇంట్లో ఎన్నేళ్ళు పడుతుంటారు అది చూపిస్తారు. ఆ సీన్ ఓన్లీ బ్రహ్మానందం కోసమే క్రియేట్ చేసినట్టు అనిపిస్తుంది. అది ఏదో కొంచెం కామెడీ వర్షన్ కోసం అని. కానీ బ్రహ్మానందం ఎక్స్ప్రెషన్ సూపర్ గా ఉంటుంది. మా అనుభవుడు ఊరికే ఉన్నారా, ఒక ప్యాలెస్ అంట ఏదేదో. అవును, మీకు సినిమా అబ్జర్వ్ చేసిన చాలా మంది ఫేమస్ యాక్టర్స్ ఉన్నారు. అందులో తెలుగు వాళ్ళని మాత్రమే ఎక్కువ పెట్టారు సినిమాలో. మన తెలుగు జాతిని మెయిన్లీ తెలుగు సినిమా కాబట్టి పెద్ద పెద్ద క్యారెక్టర్స్ 2-3 ఇచ్చిండొచ్చు. ఏం చెప్పాలంటే కమల్ హాసన్ క్యారెక్టర్ ఏం చూపించిండబ్బా. కమల్ హాసన్ అంటే నీ గ్రాఫిక్స్ ఎక్కడ కూడా గ్రాఫిక్స్ లెక్క అనిపిస్తలేదు. నిజంగానే బక్కగా అయిందా అదే బక్కసికి పోయినా చూపిస్తుంది చూడు ఆయన. విజువల్ ఎఫెక్ట్స్ మన తెలుగు ఇండస్ట్రీ చాలా బాగా వాడుతుంది.